ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారా, ట్రేడింగ్ బెస్ట్ అంటారా? లాంగ్ టర్మ్ రెండు బెస్ట్ అండి. నన్ను అడిగితే రెండు బెస్ట్ అని చెప్తాను. అంటే ఏది ఎవరికి బెస్ట్? లాంగ్ టర్మ్ వచ్చి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డబ్బు ఇప్పుడు మన దగ్గర ఒక సొమ్ము ఉందండి, ఒక ₹1,00,000 తీసుకుందాం. అంటే నేను లో లెవెల్ నుంచి చెప్తాను, కొన్ని కోట్లు కూడా ఉంది అందరి దగ్గర. ఒక 1 lakh డబ్బు ఉంది, మనం ఫిక్సెడ్లో వేయాలని అనుకుంటున్నాము. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక 5 సంవత్సరాలకి మీరు 10 yearsకి ఫిక్సెడ్లో వేసే బదులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అంటాం. ఎందుకంటే మీ పెట్టుబడి వచ్చి 1కి 2 స్టాక్ మార్కెట్లో వస్తుంది. అదే ట్రేడింగ్ ఎవరికి బెస్ట్ అంటే నేర్చుకొని నేను సంపాదించగలను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే ట్రేడింగ్లో రాండి, లేదంటే మాత్రం 100% కష్టం. ఎందుకంటే ట్రేడింగ్ అనేది హైలీ రిస్క్. అది నేను అందరికీ చెప్పను. ట్రేడింగ్ అనేది నేర్చుకొని నాకు కెపాసిటీ ఉంది, ఆ లాస్ వచ్చినా తట్టుకోగలను, మళ్ళీ నేను రికవరీ చేసుకోగలను. ఎందుకంటే ట్రేడింగ్లో లాభాలు కూడా వస్తాయి. ఓకే, మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి? ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాయండి, అంతే కదా. ట్రేడింగ్ అనేది ఏంటి? ఒకరి డబ్బులు ఇంకొకరికి వెళ్ళడం, ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనం ఎన్నిసార్లు కరెక్ట్గా చేస్తున్నాం, ఎన్నిసార్లు తప్పుగా చేస్తున్నాం అన్నీ క్యాల్కులేట్ చేసి ఎక్కువ సార్లు ఎన్నిసార్లు గెలిచామనేది పాయింట్ ఇక్కడ.